అధికార మోహం 11. అధికారం అంటే మనకందరికీ తెలుసు కదా, ఆజమాయిషి చేయడం. ఆజమాయిషి వేరు, నిరంకుశత్వంగా ఆ అధికారాన్ని చెలాయించడం వేరు. కానీ ఈ అధికారాన్ని చెలాయించడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. చాలా కొద్ది మంది మాత్రమే ఈ అధికారం అంటే బాధ్యత అని అర్థం చేసుకున్నవాళ్ళు, చాలా కొద్ది మంది మాత్రమే. అందుకే ఆఫీసులో వెళ్తే వాళ్ళ దయాదాక్షిణ్యాల కోసం వేచి ఉన్నట్టుగా చాలామంది బిహేవ్ చేస్తుంటారు ఆఫీసుల్లో ఒక పని కోసం వెళ్ళినప్పుడు. కానీ అది వాళ్ళ బాధ్యతని చాలామంది గుర్తించరండి. ఎవరైతే ఆ బాధ్యతని గుర్తిస్తాడో వాడి యొక్క డ్యూటీని సక్రమంగా చేస్తాడు. వాడికి వచ్చే జీతానికి చాలా న్యాయం చేస్తాడు. ఆ జీతంలోనే వాడు అన్ని సర్వసుఖాలు పొందుతాడు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. సంతానం కూడా గొప్పగా వస్తుంది. కానీ అధికారం అన్న మోహంలో పడి ఏదో రకంగా వాడు లంచాలు ఇచ్చో అది చేసో పైపైన ప్రమోషన్లు కొడుతూ అధికారం పోయినప్పుడు గిలిగిల్లాడుతూ విలువిల్లాడుతూ దాన్ని తెచ్చుకోవడానికి నానా తంటాలు పడుతూ ఉంటారు. సో ఇదే అధికారం మన ఇంట్లో కూడా ఉంటుంది. ఉంటుందా ఉండదండి కుటుంబాల్లో అధికారం అన్నది? ఒక పెద్ద కుటుంబం ఉందనుకో, అత్త మామ ఒక 4 కొడుకులు 4 కోడళ్ళు వీళ్ళంతా ఉన్నారనుకో, ఇప్పుడు అంతవరకు రానియడం లేదులేండి. పెళ్ళికి ముందే చాలామంది అడుగుతుంటారు, మీ అమ్మ నాన్న నీ దగ్గరే ఉంటారా అని. ఇంకెక్కడ పోతారు ఉండకుండా? ఉంటారు అంటే అట్లనా, మళ్ళీ చెప్తాంలేండి, మా పాపకు కొంచెం ఎంక్వైరీ చేసి మళ్ళీ చెప్తాం మీకు, ఇంకా రాదది. కొందరు పాపం మగపిల్లల తల్లిదండ్రులు ఒకవేళ సంబంధం కుదిరేటట్టుంటే ముందుగానే చెప్తారు, మేము మా అబ్బాయి దగ్గరే ఉంటామండి అని చెప్తారు. ఆ తర్వాత నీ ఇష్టం ఉంటే రా, పోతే పో అని. ఇట్లా కూడా జరుగుతున్నాయి కదండి. ఇదే ఎక్కువ జరుగుతున్నాయి, ఇట్లా కూడా కాదు, ఇవే ఎక్కువ జరుగుతున్నాయి. అంతేకాకుండా ఎవరైతే ఇంట్లో పెద్దలు ఉన్నారో వయసు పెరుగుతున్న కొద్దీ వారి అనుభవానికి కొంత విలువ ఇవ్వాలి. అట్లని చెప్పేసి ప్రతి విషయంలోనూ పిల్లల విషయంలో తలదూర్చకూడదు. కొడుకు ఉంటారు, కోడళ్ళు ఉంటారు, మనవళ్ళు ఉంటారు, అన్నీ ఉంటారు. మీ బాధ్యత ఎంత? మీరు ఏదైనా సలహా ఇవ్వాలి అనే అనుభవంతో ఉంటే ఇవ్వండి. వాళ్ళు పాటిస్తారు లేదో పక్కన పెట్టండి. అడిగితేనే ఇవ్వాలి. సలహా కూడా ఊరికే ఇవ్వకూడదండి. సలహాలు గుర్తుపెట్టుకోండి. మనకు అనుభవం ఉంది, మేము పెద్దోళ్ళం కదా, మేము చెప్తాం కదా అన్నది కూడా వదిలేయండి. మన కథ ఎంతో మనం చూసుకుంటూ ఉండాలి. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు, యవ్వనంలో ఉన్న వాళ్ళు కూడా నిజంగా వాళ్ళ పెద్దవాళ్ళ సలహాలు కావాలంటే అడుగుతూ ఉండాలి. ఎందుకు? ఈ దశను దాటి వెళ్ళిన వాళ్ళు. సో వాళ్ళు అన్నీ పొంది ఉంటారు. ఆ అడగడం వల్ల వీళ్ళ జీవితం సులభం అవుతుంది. కానీ కొందరు అడగరు. ఎందుకు అడగాలి, మేము ఎందుకు అడగాలి, మాకు తెలియదు అంటాం. ఈ యవ్వనంలో ఉన్న ప్రాబ్లం అదే. యవ్వనంలో ఉన్న ప్రాబ్లం అంతే. చిన్నవాళ్ళని లెక్క చేయరు, పెద్దవాళ్ళకు చేదస్తం అంటారు. మనం ఆ స్థాయి దాటి వచ్చిన వాళ్ళమే కొందరు ఇంకా ఆ స్థాయిలో ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే చిన్నవాళ్ళని లెక్క చేయరు, వాళ్ళకి ఏం తెలియదని. అది దాటి వచ్చాం కదా, చిన్న దాటి వచ్చినాయే కదా మనం ఈ యవ్వనంలోకి వచ్చాము. బాల్యము కౌమారం తర్వాత యవ్వనం కదా, వాళ్ళకేం తెలియదు అంటాం. పెద్దవాళ్ళకు చేదస్తం అంటాం. సో మళ్ళీ నువ్వు ఆ చేదస్తంలోకి వెళ్ళాల్సిందే కదా. ఆ చేదస్తం రాకుండా ఇప్పుడే వాళ్ళ అనుభవాలు ఏంటో నువ్వు తెలుసుకో. నీకు ఆ చేదస్తం రాదు కదా. సో ఆ జ్ఞానం ఉండడం లేదు ఇప్పుడు యవ్వనంలో. ఎందుకంటే అద్భుతమైన క్షణాలు అది. 39 సంవత్సరాలు 38 సంవత్సరాలు శక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, టైం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అందువల్ల దేనికి లెక్కలేని తనం. ఇంట్లో కూడా అంతే. అందుకే పెద్దలు ఏంటంటే వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు కాపాడుకుంటూ ఉండాలి. ఈ వృద్ధాప్యంలో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఆధ్యాత్మికానికి వచ్చేటప్పటికి వృద్ధాప్యం వస్తుంది. చాలామందికి నడి వయసు వాళ్ళు తక్కువ అవుతున్నారు, ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నారు. స్టూడెంట్స్ కూడా ఇప్పుడు వస్తున్నారు. బట్ అందరూ గమనించాల్సిన విషయం ఇది. ఒకరి తర్వాత ఒక స్థాయి తర్వాత ఒక స్థాయికి మనం అంతా వెళ్తాం. ఎవరు ఇక్కడ శాశ్వతం కాదు, ఎవరు అలాగే ఉండడం లేదు. యవ్వనంలోనే అలాగే ఉండిపోవడం లేదు. అలా యవ్వనంలో ఉండిపోవాలంటే ఆ శక్తి సామర్థ్యాలు వేరు, ఆ తీసుకునే విధానం వేరు, అన్నీ వేరే ఉంటాయి. దీనికి కూడా ఎంతోమంది ఋషులు ఉన్నారు. 500 సంవత్సరాలు 600 సంవత్సరాలు బతుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు హిమాలయాల్లో. సో వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు చెప్తారు, కావాలంటే యవ్వనంలో ఉండాలంటే ఏం చేయాలి అని వాళ్ళు చెప్తారు. ఆ మూలికలు చిక్కాలి, అవి తీసుకోవాలి, బాడీ తట్టుకోవాలి, ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ చేసుకోవచ్చు. కాయకల్ప చికిత్స అంటారు వాటిని. అట్లా కొందరు మహాత్ములు చేసుకున్నారు కాయకల్ప చికిత్స. 120 సంవత్సరాలు వచ్చాక ఆ కాయకల్ప చికిత్స చేసుకుంటారు.
అంటే వారు ఒక 41 రోజులు ఆ ఆయుర్వేద మందును కొన్ని రసాయనాలతో కలిపి తీసుకుంటారు. దానికి ఒక అసిస్టెంట్ ఉండాలి. వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా ఈ టైంకి ఇది ఇవ్వాలంటే అది ఇవ్వాలా. అలా 120 సంవత్సరాలు ఉన్నవాళ్ళు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వెనక్కి వచ్చేస్తారు. అంటే వాళ్ళకి 70-80 సంవత్సరాలు వచ్చేస్తాయి. మళ్ళీ ఒక 30-40 సంవత్సరాలతో మళ్ళీ చేసుకోవచ్చు, మళ్ళీ వెనక్కి వస్తారు. అట్లా ఒక వ్యక్తి 180 సంవత్సరాలు చేసుకున్నారు. ఆయన ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాడు. 3 సార్లు చేసుకున్నాడు తన జీవితకాలంలో. అది ఒక పుస్తకం ఉంది, ముముక్షత్వం ముళ్ళ కిరీటం అని చెప్పి ఆ పుస్తకం పేరు. సో దాంట్లో ఆయన చాలా చక్కగా చెప్పాడు అభినయాన్ని. ఎక్కడెక్కడ ఏదో ఊహాలోకంలో చెప్పినట్టు లేదు అది. నేను చదివాను ఆ పుస్తకం, ఎంత బాగుందో. సో అట్లా కొన్ని పుస్తకాలు చదవడం వల్ల ఇవన్నీ సాధ్యమే. కానీ మన యొక్క పెరిగిన విధానము, మన యొక్క మానసిక విధానం వల్ల మనం అంత లోతుల్లోకి మనం వెళ్ళలేకపోతున్నాం. మైండ్ పవర్ అనేది చాలా గొప్ప పవర్ అది. సో ఆ పవర్ని ఉపయోగించి మనం అంతవరకు సాధించుకోవాలంటే సాధించుకోవచ్చు. ఓకే. సో కుటుంబంలో కూడా మనం ఎలా ఉండాలి అంటే మన సలహాలు అడిగితే ఇవ్వాలి. మన వరకు మనం ఎంత వీలైతే సాయశక్తులా మన పని మనమే చేసుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉండాలి. నీ అవసరాలు ఏముంటే అవి అడుగుతూ ఉండాలి. చేతనైతే నువ్వే చేసుకో, చేత కానప్పుడు ఇతరుల సహాయం తీసుకో. అన్ని విషయాల్లో వేలు పెట్టవద్దు. వాళ్ళు చెప్తే విను, చెప్పకుంటే వదిలేసేయి. నా కోడలు అత్తగారింటికి పోయించింది కానీ ఏమి చూపిదబ్బా అని. అవునండి, చూపిస్తే చూడు, ఏమి చూపించినా నీకేమి ఇది కదా ఆమె ఇస్తుందా? చూపించిన ఆమె ఏమి ఇస్తుంది నీకు? ఎందుకు ఆలోచన అది? ఎందుకు నెగిటివ్ భావన? ఒకవేళ చూపించింది అనుకో, మంచిదమ్మా, ఓకే, సంతోషము, అమ్మ నాన్న బాగున్నారా అని అడుగు, అయిపోయింది. కోడలు కూడా సంతోషపడుతుంది కదా. లేదు, సాధించాల్సిందే. ఏదో ఒకటి అట్లా అనాలి. ఆమె బాధపడితే ఈడ ఆనందపడాలి. సో ఇలాంటివన్నీ మారాలి. ఇది అధికార మోహం అంటారు. దీని నుంచి బయటపడాలి. సంసారం బాగా చేసుకోవాలి. మన చేతుల్లో ఉంది అదంతా. ఈ అత్తా కోడలు కూడా మామ వరకు రాదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, రాదు. ఎందుకు? దానికి ఒక కారణం ఉంది. ఓషో రజనీష్ దీనిపైన చాలా క్లియర్గా చెప్పాడు. స్త్రీ పురుషులు పుడుతున్నారు. స్త్రీగాను పురుషుడు పురుషుగాను మనకు అర్థమవుతుంది. ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ పుట్టాలంటే ఇద్దరి కలయిక వల్ల జరుగుతోంది. అవునండి, స్త్రీ పురుష కలయిక వల్ల జన్మ వస్తోంది. సో పురుషుడిగా పుట్టాడంటే మొదట కొన్ని సంవత్సరాలు పురుష జన్మలో పురుష డామినేటింగ్ క్వాలిటీస్ ఉంటాయి. స్త్రీ యొక్క డామినేటింగ్ క్వాలిటీస్ కానీ స్త్రీ అనుకువ కానీ కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత అంటే వయసు పెరుగుతున్న కొద్దీ తనలో ఉన్న పురుషుల్లో ఉన్న స్త్రీ లక్షణాలు బయటకు వస్తాయి, స్త్రీలో పురుష లక్షణాలు బయటకు వస్తాయి. అందుకే ఇంట్లో మా మామ అయితే ఏం మాట్లాడబ్బా, ఆయన ఏమి ఇస్తే అది తింటాడు, ఏం పెడితే అది ఉంటాడు, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాడు, ఆయనతో మాకు ప్రాబ్లమే లేదంటారు. అవునా? ఎందుకు? అక్కడ డామినేటింగ్ క్వాలిటీ లేదు ఇంక అక్కడ పురుషుల్లో. ఇక్కడ స్త్రీలో పురుష లక్షణాలు బయటకు వచ్చాయి, డామినేటింగ్ క్వాలిటీస్ వస్తున్నాయి. అందుకే ఇక్కడ ఏమవుతుంది, అధికారం చెలాయించడం మొదలవుతుంది. అంతవరకు పురుషుడు ఏం చేశాడో అప్పుడు స్త్రీ చేయడం మొదలు పెడుతుంది. ఈ సత్యాన్ని అర్థం చేసుకోగలిగితే కోడలు, మా అత్తకు వయసు పెరుగుతున్న కొద్దీ పురుష డామినేట్ క్వాలిటీస్ వస్తున్నాయి కాబట్టి కొంచెం అధికారం చెలాయిస్తుంటుంది, కానీ మంచిదేలే, అత్తే కదా చెప్పింది అని అర్థం చేసుకోగలిగితే కోడలు ఇంకా ప్రాబ్లమే లేదు ఇంకా. అవునా? ఓకే. సో ఈ అధికార మోహం నుంచి మనం బయటపడినట్టేనా? ఓకే. పన్నెది టీవీపై మోహం. టీవీ ఇది ఒకప్పుడు టీవీ అనేది లగ్జరీ ఐటమ్. అవునండి, ఒక టైంలో లగ్జరీ ఐటమ్. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు వచ్చింది అది. అప్పుడు ఎవరింట్లో ఉన్న టీవీ ఉంది అంటే ఆ ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చినప్పుడు లోపలికి పోయినప్పుడు నవ్వడము చేయడము చేస్తుంటాం. ఎందుకు? ఆదివారం రామాయణం వస్తుంది, సినిమా వస్తుంది. వాళ్ళతో బాగున్నామనుకో మనం రామాయణాన్ని చూడొచ్చు, సినిమాను చూడొచ్చు. ఇదంతా చూశారు, అందరూ చూసారా ఈ పాయింట్? ఆ టైంలో మొదట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ, ఆ తర్వాత కలర్ టీవీ. కలర్ టీవీ రాకముందు దానికి మధ్యలో ఒక కలర్ గ్లాస్ వచ్చేది, అంటే 4 కలర్లో కనబడుతుంది వచ్చేది.
సో అవన్నీ దాటిపోయినాయి. ఇప్పుడు టీవీ అనేది ప్రతి ఇంటికి ఒక అవసరమైన వస్తువుగా మారిపోయింది. కానీ ఇది కూడా ఒకందుకు మంచిదే. మోహంలో పడకనుండి ఇది కూడా మంచిదే. ఎందుకంటే బయట ప్రపంచంలో విషయాలన్నీ కూడా టీవీ ద్వారా మనం తెలుసుకోవచ్చు, అనేక విషయాలు తెలుసుకోవచ్చు. కానీ మనము దాన్ని కేవలం సీరియల్స్ వరకే పరిమితం చేసాం, సినిమాల వరకే పరిమితం చేసాం. అలా కాకుండా దాంట్లో ఎన్నెన్ని వస్తాయండి. టీవీలో విద్య గురించి వస్తుంది, భక్తి గురించి వస్తుంది, హాస్యము, జ్ఞానము, ఆరోగ్యము, ధ్యానము, వింతలు, విశేషాలు, ఈ వార్తలకు సంబంధించినవన్నీ కూడా చాలా చాలా వస్తాయి. సో వాటిల్లో మీకు ఏది అవసరమని వాటిని తీసుకొని మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. మనం బయటికి పోయే పనే లేదు. అటువంటి దాన్ని మనం కేవలము ఒక రోజుకు 16 సీరియల్స్తోనే గడిపేస్తున్నాం. 16 వస్తాయండి సీరియల్స్, వస్తాయండి. 16 అయినా వస్తాయి, 20 అయినా వస్తాయి. ఒక్కొక్క ఛానల్ వాడు కనీసం 8 సీరియల్స్ వదలాల్సిందే రోజు. అట్లా ఎన్ని ఛానల్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసి పెట్టుకుంటాం. ఆ మ్యూజిక్ పడితేనే మనకు అర్థమవుతుంది. ఆ పేరు కూడా చెప్పేస్తారు చాలామంది. కొందరు ఫోన్లలో ట్యూన్లుగా పెట్టుకున్నారు వాటిని. సో అంత అట్రాక్ట్ చేస్తున్నాయి, నిజంగానే అంత అట్రాక్ట్ చేస్తాయి అవి. ఎందుకంటే ఆ డైలాగులు, ఆ సెట్టింగ్సు, ఆ శారీ, అవన్నీ కూడా వాళ్ళ మాటలు, హావభావాలు, మాయలో పడిపోతాం. 3 రోజులు చూసానికి 4వ రోజు టైం ఎంత అని చూసుకుని ఇట్లా చూస్తాం. ఇంకా అట్లా ఉన్నాయి సీరియల్స్. అంత మోహంలో పడిపోయేటట్టు ఉన్నాయి. మనం గీన అవేర్గా లేకుంటే ఖచ్చితంగా పడిపోతాం టీవీలో దాంట్లో. అవునండి, దాని నుంచి బయటపడండి. ఎంత యూజ్ చేస్తారో అంత యూజ్ చేయండి. ఆ తర్వాత బయటపడాల్సిందే, లేదంటే చాలా నష్టపోతాం. మొబైల్స్ నిజంగా అద్భుతమైందండి ఇది. మొబైల్ అనేది ఇది అద్భుతమైన సృష్టి. మొబైల్ మన ఊహలకు కూడా అందలేదు మొదట్లో. ఇలా మన చేతుల్లోనే అవతల వాళ్ళతో ఎక్కడన్నా ఉని వాడు మాట్లాడగలమా, చూడగలమా? అనేక వింతలు, విశేషాలు ఇట్లా నొక్కుతూనే మనకు అన్నీ కనబడిపోతున్నాయి. ఒక రకంగా మనకు దివ్య దృష్టి లాంటిది అది. అవునా అండి? సో అటువంటి దాని మాయలో పడిపోయి పిల్లలు కూడా, పుట్టిన పిల్లలు, వాడికి 6 నెలలు, సంవత్సరం వస్తేనే వాడు మొబైల్ ఇస్తేనే ఏందో నొక్కుంటాడు, దాన్ని చూస్తాడు, ఆనందపడిపోతున్నాడు. పక్కన తల్లి ఉంటుంది, తల్లిని కూడా మర్చిపోతున్నాడు వాడు. ఇంకా పెద్ద అయితేనే పిల్లాన్ని మర్చిపోతున్నాడు, అన్నీ మర్చిపోతున్నాడు. తను తానే మర్చిపోయి, మీరు బాగా గమనించండి, ఇక్కడ మనం సెల్ ఫోన్లు అలౌ చేయడం లేదు కాబట్టి తెలియడం లేదు. ఎక్కడైనా ఫంక్షన్ హాల్స్లో వెళ్తున్నప్పుడు చూడండి, ఫస్ట్ ఎక్కడ ఉన్నామని పిలుస్తాడు, రా అంటాడు. వాడు వచ్చి ఇక్కడ కూర్చున్నాక 2 నిమిషాలు మాట్లాడి వాడు ఫోన్ చూసుకుంటుంటాడు. ఎక్కడ ఉన్నామని పిలుస్తున్నాడు. అందరూ నలుగురు ఎక్కడో ఒక చోట చేరుతారు, ఏదో 4 మాటలు మాట్లాడతారు, మళ్ళీ ఫోన్లు చూసుకుంటూ ఉంటారు. ఇంట్లో కూడా అదే పరిస్థితి అయిపోయింది. ఇది మోహం, దరిద్రం. ఎంత కావాలో అంతే ఉపయోగించుకో, అంతకు మించితే దరిద్రంగా తయారవుతుంది. సో ఈ మొబైల్స్ అనేది ప్రపంచాన్ని మన చేతుల్లో పెట్టింది. మనం ఏం చేస్తున్నాం, దాన్ని మన లోపలికి పంపించాం, ఆ ప్రపంచాన్ని మన లోపలికి పంపించాం. మనం ప్రపంచంలో లేదు, మన లోపల ప్రపంచం ఉంది. సో అద్భుతమైన ఆవిష్కరణ, కానీ మనం దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నాం. సో శాస్త్రమోహం 14వది. శాస్త్రజ్ఞానం ఉండాల్సిందే, కానీ కొందరు ఏం చేస్తారంటే ఈ శాస్త్రజ్ఞానం దాంట్లో ఏం చెప్పారో, దీంట్లో ఏం చెప్పారో, వీడేం చెప్పాడో, వాడేం చెప్పాడో అని ఎంతసేపున్నా బుక్కులు తిప్పడమే సరిపోతుంది. కానీ వాడు ఇక్కడ కొద్దిగా పెట్టుకొని కొంచెం ఆచరణలో పెడతామన్న జ్ఞానం ఉండదు. సో వాళ్ళ దగ్గర, ఈ పండితుల దగ్గరికి వెళ్తే, స్వామి ఈ దీంట్లో ఏం చెప్పారో, ఆ ఉపదేశంలో ఏం చెప్పారు, ఈ ఉపనిషత్తులు ఏం చెప్పారు అంటే వాడు పుంఖానుపుంఖాలుగా చెప్తాడు. ధ్యానం గురించి చెప్పమంటే ఉపనిషత్తుల్లో ఈ అధ్యాయంలో ఇట్లుంది, ఇక్కడ ఇట్లుంది, భగవద్గీతలో ఇన్ని శ్లోకాల్లో చెప్పాడు, అన్ని శ్లోకాల్లో చెప్పాడు అంటాడు. మీరేమన్నా ధ్యానం చేశారా అని అడిగారనుకో, నేను చేయలేదండి అంటాడు. సో ఏం లాభం అది? శాస్త్రమోహం. సో నువ్వు శాస్త్రం తెలుసుకోవాలి, ఆచరణలు చేసుకోవాలి, మళ్ళీ కొద్ది కొద్దిగా పెంచుకుంటూ పోవాలి. లేదంటే ఆ శాస్త్రమోహంలోనే పడి కొట్టుకుంటూ ఉంటాం. ఈ పుస్తకం చదవాలి, ఆ పుస్తకం చదవాలి, ఇట్లా చదవాలి, అట్లా చదవాలి. చదువు, అర్థం చేసుకో, ఆచరణలో పెట్టుకో. అవి ఏమీ లేకుంటే ఊరికే శాస్త్రాలు చదువుతూ పోతే ఏం ఉపయోగం నీకు? ఏం ఉపయోగం ఉండదు. ఆ మోహం నుంచి బయటపడాలి. అదే వాసన అని చెప్పింది. శాస్త్ర వాసన, లోక వాసన, దేహ వాసన అని. దీని నుంచి బయటపడకుంటే లాభం లేదు. ఓకే. ఇంకోటి ఏంటంటే, ఇక వాళ్ళకి తెలియని అహంకారం కూడా బయలుదేరుతుంది. నాకు అన్నీ తెలుసు అనుకుంటాం. ఏం తెలుసు అంటే పుస్తకంలో ఏముందో అది నీకు తెలుసు అంతే. నీ అనుభవం కాదు అది. నీ అనుభవాన్ని పెట్టు, బాగా తెలుస్తుంది.
అందుకే ఆ మోహంలో పడకుండా కొంత ఏదైతే తెలుసుకున్నామో దాన్ని ఫస్ట్ సాధన చేసుకోవాలి, ఆచరణలో పెట్టాలి, మళ్ళీ ఇంకొంచెం తెలుసుకో, మళ్ళీ ఆచరణలో పెట్టు, మళ్ళీ ఇంకొంత తెలుసుకో. అప్పుడు ఇది నీ జన్మజన్మలకు ఉపయోగపడుతుంది. ఆఖరణ ఆధ్యాత్మిక మోహం. ఆధ్యాత్మిక మోహం. మనం ఆధ్యాత్మికులమా కాదా? ఆధ్యాత్మికులం. సో దీంట్లో కూడా మోహం ఉంది. ఏంటంటే పంచభూతాలు, పంచతత్వాలు, దశేంద్రియాలు, అంతఃకరణము, పరలోకాలు, ఆత్మ, ఇలాంటి వాటి గురించి ఇంత జ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానం అంటారు. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. వీటి గురించి బోధించడానికి అనేక మఠాలు, పీఠాలు, గురువులు, ఆశ్రమాలు, సంస్థలు అనేకం ఉన్నాయి ప్రపంచంలో. ఉన్నాయి కదండి ఇవన్నీ చెప్పడానికి. ఓకే, సో ఉంటే మంచిదే, కాదని లేదు. ఎంత పెరిగితే అంత మంచిదే. కానీ వీటిలో కూడా పోటీతత్వం పెరిగింది. పోటీతత్వం పెరుగుతోంది. మాది గొప్ప అంటే మాది గొప్ప అనుకుంటున్నారు. దానిపైన ఆర్గ్యుమెంట్స్ కూడా చేసుకుంటున్నారు. మేము చెప్పేదే సత్యం, మా గురువు చెప్పిందే సత్యం, మా గురువే గొప్పవాడని. అవునా? ఈ ఆధ్యాత్మిక ప్రపంచం ఈ ప్రచార మోహంలో పడిపోతున్నారు. ఈ హంగామా ఎక్కువైపోతుంది. ఈ బోధ కంటే హంగామా ఎక్కువైతోంది. కళ్ళబొల్లి మాటలు చెప్పి రాజ్యాలనే పెంచుకుంటున్నారు, రాజ్యాలను పెంచుకుంటున్నారు, వేలకు వేల ప్రోగు చేసుకుంటున్నారు. అవసరమా అండి ఆధ్యాత్మిక చెప్పడానికి? నీకు వేల వేల కోట్లు ఎందుకు? పెద్ద పెద్ద ఆశ్రమాలు ఎందుకు? ఇట్లా షెడ్ ఉంటే చాలదా? దీనికి ఏం ఖర్చు కావాలి? ఎందుకు అంతంత పెద్ద బిల్డింగ్లు ఎందుకు కావాలి? అన్ని ఎకరాలు ఎందుకు కావాలి? ఒక వ్యాపారంగా మారిపోతోంది. ఏ ఊరికి ఆ ఊరికి పెట్టుకుంటే అయిపోయింది కదా. అందరూ ఒక చోట కలసాలని ఉందా? ప్రపంచం అంతా ఒక చోట కలవాలని ఒక పెద్దది కడతామా ఏదన్నా? అనవసరం కదా. ఇదంతా ఆధ్యాత్మిక మోహం. అందుకే అమాయక ప్రజలంతా కూడా చాలా వరకు ఈ ఆధ్యాత్మిక మోహంలో పడిపోతుంటారు. అబ్బా, మా కేంద్రంలో అయితే ఎంత పెద్దదో, అది ఎట్లుంటాయో అన్నీ. అక్కడైతే 10,000 మంది కూర్చోవచ్చు, 50,000 మంది కూర్చోవచ్చు, 1,00,000 మంది కూర్చోవచ్చు. ఎంతకాలం వస్తారు? ఎన్నిసార్లు వస్తారు 1,00,000 మంది కూర్చోడానికి? అంత అవసరమేంటి? దాని మెయింటెనెన్స్ ఏంటి? మళ్ళీ దానికోసం డొనేషన్లు అడగడాలు, గొప్పని చూపించడానికి, ఆడంబరం కోసం ఇది. అరే నువ్వుగా ఉండడం చెప్పడానికి ఇంత అవసరమా అని రమణ మహర్షి ఏమైనా చేశాడు అట్లా? ఇప్పటికి ఆయన ఉన్నప్పుడు ఎట్లా ఉందో ఆశ్రమం ఇప్పుడు అట్లాగే ఉంది. మరి ఎందుకు తెలుసుకోవడం ఆ సత్యం? అందుకే సరైన విచారణ చేయాలి ఎక్కడైనా సరే, ఎవరైనా సరే. ఎంత సింపుల్గా ఉంటే అంత బెస్ట్. ఆహారంలో కానీ, వ్యవహారంలో కానీ, మాటలో కానీ, దేంట్లైనా సరే. యు బీ సింపుల్ ఆల్వేస్. ఏది ఉంటే అదే ఉంచు. డాంబికాలకు పోవద్దు, లేని దానికోసం ప్రాకలాడవద్దు. అయ్యా నా దగ్గర నా జీతం 500, ఓకే 500 అని చెప్పు, ఏమవుతుంది? నిన్ను తక్కువగా చూస్తారో చూడనీలే, నీకు వచ్చిన నష్టం ఏంటి? నువ్వుగానే ఉండు. ఆడంబరం కోసం నువ్వు 5,000 రూపాయలు అప్పు చేసి ఏదో కొని వేసుకున్నావు అనుకో, ఏమొచ్చింది నీకు? అబ్బా బాగుంది అంటారు. ఆ తర్వాత దాన్ని తీర్చుకోవడానికి నాన్న చంగనాగాలి. అవునా కదండి? సో ఈ మోహంలో పడవద్దు. ఆధ్యాత్మిక మోహం కూడా ఉంది, చాలా చాలా ఉంది. దీని నుంచి బయటపడాలి. సో ఈ రకంగా మనము అన్ని రకాల మోహాల నుండి బయటపడాలి. లేకపోతే మృత్యు మన పక్కనే ఉన్నా కూడా దాన్ని కూడా పట్టించుకోం. మన పక్కన చావే ఉన్నా కూడా ఈ మోహంలో పడి దాన్ని కూడా పట్టించుకోం. అవునండి? అందుకు ఆఖరిగా ఏదైనా సరే నీకు కోరిక మోహంగా మారిందంటే వెంటనే తీర్చుకోవాలన్న ప్రయత్నాలు కొద్దిగా మానుకొని కొంత దాని పూర్వపరాలు, పర్యవసానాలను గమనించి అవసరం అనుకుంటేనే ఆచరణలో పెట్టు. అవసరం అనుకుంటేనే ఆచరణలో పెట్టు, లేదంటే పెట్టవద్దు. దీనికి కావాల్సింది ఏంటంటే మోహం వల్ల నష్టం అన్న ఎరుక, కొద్దిగా ఓర్పు, ఆ సహనము అని ఉంటే చాలు. ఆ మోహంలో పడకుండా నువ్వు చూసుకోవచ్చు. ఇప్పుడు స్వీట్ ఉంది, డయాబెటీస్ వాళ్ళకు స్వీట్ తినొద్దు అంటారు. అవునండి? చక్కెర వ్యాధి ఉంటే ఎప్పుడైతే తినొద్దు అంటామో దానిపైన కోరిక ఎక్కువైపోతుంది. సరే నువ్వు తినవయ్యా స్వీటు, ఏం ప్రాబ్లం లేదులే, ఏం కాదులే అనేసి, బట్ తినే విధానంలో నేను చెప్తాను, ఆ విధంగా తిను, నీకేం ఇబ్బంది ఉండదు అని చెప్పు. ఎలా తినాలి సార్ అంటే
ఇప్పుడు ఒక స్వీట్ తీసుకున్నావు నువ్వు, మైసూరు పాకే అనుకో. మైసూరు పాకు తీసుకొని అలా పెట్టు ప్లేట్లో, దాన్ని బాగా చూడు. ఎట్లా చూడాలి? అట్లా అనుకొని చూడు. కొద్దిగా ముక్క దాంట్లో తుంచుకో. ముక్కే అని చిన్న ముక్క ఆడబెట్టి పెద్ద ముక్క తీసుకునేది కాదు. ముక్కే కదా, 2 ముక్కలు అవుతాయి. పెద్ద ముక్క కాదు, చిన్న ముక్క తీసుకొని చేతిలో కొద్దిసేపు పట్టుకో, ఇట్లా అట్లా తిప్పిన తర్వాత ఇక ప్రశాంతంగా అబ్బా స్వీట్ తింటున్నాను అన్న అనుభూతితో నాలుక మీద పెట్టు. నాలుక మీద పెట్టి అట్లా మెల్లిగా చప్పరించాలి, మింగకూడదు. చిన్నప్పుడు మనం చాక్లెట్ ఇస్తే ఇట్లా పీకొని తింటామే, అట్లా నోట్లో పెట్టుకొని కళ్ళు మూసుకొని బాగా నిదానంగా చప్పరించి మింగేసి మీ కోరిక తిరిగిపోతుంది. నిజం. ఇది నేను చాలామందికి చెప్పాను, చాలామంది ఫాలో అయ్యారు. అలాగే సిగరెట్ తాగేవాళ్ళు కూడా, సార్ మేము సిగరెట్లు చాలా ఎక్కువ తాగుతున్నాము, మా చేత కావడం లేదు ఆపడానికి, రోజుకు ఒక ప్యాకెట్ అయిపోతుంది అంటే వాళ్ళకు కూడా ఇదే చెప్పా. సిగరెట్ ప్యాకెట్ తీసుకో, తాగాలనిపించినప్పుడు జోబులోంచి బయటికి అట్లా పక్కన పెట్టు, ఒకసారి అట్లా చూడు, కొద్దిసేపు ప్రయత్నం చేయి మళ్ళీ చూడకుండా ఉండడానికి. ఇంకా కాలేదా, సరే ఒక సిగరెట్ దాంట్లో తీసి కింది నుంచి పై వరకు చూడు, హ్యాపీగా ముట్టుకో బాగా. అట్లా వెంటనే వెలిగించొద్దు, అలా పెట్టుకో ఊరికే. మళ్ళీ కొద్దిసేపు తర్వాత అప్పుడు వెలిగించి ఒక దమ్ము లోపల తీసుకున్నాక అక్కడికి ఏం ఆలోచన చేయొద్దు. ఇంకా హ్యాపీగా సిగరెట్ తాగుతున్నా పొగ నా లోపలికి వెళ్తూ ఉంది, చాలా హ్యాపీగా ఉంది అని మెల్లిగా గాలి బయటకు వదిలేయి. ఇది మీకు తెలియదు కదా పాపం, లేడీస్కి అర్థం కాదు పాపం, జెంట్స్కి అయితే కొద్దిగా అలవాటు ఉంటుంది, అర్థమవుతుంది. అయినా సరే అనుభూతి పొందుతున్నారు ఇప్పుడు. అలా ఆ సిగరెట్ను దాదాపు ఒక 10-12 నిమిషాలు తాగాలి. తాగిన తర్వాత అప్పుడు బయట పారేసి, వాడికి వెంటనే తాగాలన్న బుద్ధి రాదు. ఎందుకు? తృప్తి పడ్డాడు. ఆ తృప్తి పడ్డం ఇంపార్టెంట్. మామూలుగా చాలామంది ఏ టెన్షన్లో ఉన్నప్పుడు, పరిగెత్తినప్పుడు, తర్వాత ఫ్రెండ్స్ అంతా కలిసినప్పుడు ఆ టీ తాగుతునో ఆ సిగరెట్ తాగడం ఇది చేస్తుంటారు. అట్లా ఎప్పుడు చేయకూడదు. బ్యాడ్ హ్యాబిట్స్ ఎప్పుడు కూడా మన పరిధిలోనే జరగాలి అన్నీ కూడా, అప్పుడు దాని నుంచి విడిపడతాం. అట్లా సిగరెట్ తాగే వాళ్ళు కూడా కొందరు తర్వాత నాకు చెప్పారు, సార్ మీరు చెప్పిన పద్ధతి ఫాలో అయ్యాము, రోజుకు 1 సిగరెట్ లేదా 2 సిగరెట్లు తాగుతున్నాము, ప్యాక్ తాగడం లేదు అని చెప్పారు వాళ్ళు. సో ఇలా మోహం నుండి బయటపడడానికి దాని పర్యవసానాలు ఏంటి? ఇప్పుడు ఈ స్వీట్ తినడం వల్ల నాకేం జరుగుతోంది? సో నేను తీసుకున్న తక్కువే కదా, పెద్ద ఇబ్బంది లేదులే అనుకోవచ్చు. అదే ఎక్కువ తీసుకుంటే మళ్ళీ షుగర్ పెరిగిపోయి కిడ్నీస్ దెబ్బతిని మళ్ళీ ఎన్నెన్నో ఇబ్బందులు వస్తాయి కదా. అందువల్ల ఈరోజు స్వీట్ తిన్నాను, సరే ఒక తృప్తి వచ్చింది, మళ్ళీ రేపు స్వీట్ కనబడితే వద్దులే, నిన్ననే కదా తిన్నాను, నిన్న స్వీట్ తిన్నాను, మళ్ళీ ఇప్పుడు తినాలా నేను, వద్దులే ఒక 2 రోజుల తర్వాత తిందాము అని. సో 2 రోజుల తర్వాత మీకు అవసరం రావచ్చు, రాకపోవచ్చు. ఇవి ఏవి అన్నీ కూడా ఏమవుతుందంటే మనకు ఆ వస్తువు కనపడినప్పుడు మాత్రమే మనకి ఎక్కువ దానిపైన మోహం పెరుగుతుంది. ఆ వస్తువు కనపడలేదనుకో ఆలోచన ఏం రాదు. అట్లా అలాంటివన్నీ దూరంగా పెడుతూ ఉంటే ఆటోమేటిక్గా దాని నుంచి మనం బయటపడతాం. మరీ తప్పనప్పుడు ఒక ముక్క నోట్లో వేసుకుంటే అయిపోతుంది. అది ఆ విధంగా తినాలి. సో ఆహారాన్ని కూడా అట్లా బాగా నమిలి చప్పరించి మిగిలితే అప్పుడు చాలా తక్కువ తింటాం, ఎక్కువ తింటాం, తృప్తి ఎక్కువ వస్తుంది. ఓకే, ఇదంతా కూడా మోహం నుండి బయటపడడానికి మనం చాలా విషయాలు తెలుసుకున్నాము. ఇక మదం గురించి తెలుసుకుందాం. మదం అంటే తెలుసా అండి? ఇది అరిషడ్ వర్గాలలో 5వది. దీనికి గర్వం అంటాము, ఒకసారి అహంకారం అంటాము, దీనికి పర్యాయ పదాలు అనుకోండి. సో మదం అనేది ఒక సంస్కృత పదం కాబట్టి దానికి పర్యాయ పదాలు చాలా చాలా వస్తుంటాయి. అవసరాన్ని బట్టి ఆ పదం వాడుతూ ఉంటాం, అవతల వాడికి కూడా అర్థమవుతూ ఉంటుంది. సో మదం అంటే ఏంటి? మదం అంటే తనకు అత్యధికంగా ఉన్న డబ్బును కానీ, విద్యను కానీ, పదవిని కానీ, అందాన్ని కానీ, ఇంకా దేన్నైనా కానీ చూసుకొని ఇతరులను లెక్క చేయని తనాన్నే మదం అంటారు. ఈ మదం మనలో ఉందా లేదా మనకు పక్కకు పెడితే దీన్ని మనం సాధారణంగా ఇతరులు వేలెత్తి చూపుతుంటాం. అబ్బా వాడికి మదం ఎక్కువ, నాయన అహంకారం ఎక్కువ, గర్వం ఎక్కువ అంటుంటాం. మనల్ని చూసుకోము.
ఎందుకంటే మంది మనకు కనపడదు, అద్దంలో చూసుకుంటే కనపడదు, అద్దంలో గర్వం కనపడదు, అహంకారం కనపడదు, మన ఫేస్ ఒకటే కనపడుతుంది. సో దానివల్ల మనకేం తెలియదు, అంతరంగంగా చూసుకుంటే తప్ప మనకు తెలియదు. ఇతరులకైతే మనం వేలెత్తి చూపిస్తుంటాం, వాడికి గర్వం ఎక్కువ అని చెప్పేసి. అవునా? మన లోపాలు మనం అర్థం చేసుకో. అందుకే ఒకవేళ మనకు నాయన నీ గర్వం ఎక్కువైపోతుందిరా, కొంచెం ఆలోచించు, నీ మాటల్లో గర్వం తోస్తుంది అని పక్కన శ్రేయోభిలాషులు చెప్పినా సరే మన అహంకారంతో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం, దాని నుంచి అధిగమించడానికి ప్రయత్నం చేయము, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఈ మదం అన్నది అంత పని చేస్తూ ఉంటుంది. సో ఈ మదంలో మనకు 6 రకాలు ఉన్నాయి. ఈ మతంలో ఎన్ని ఉన్నాయండి? 6 రకాల మతాలు ఉన్నాయి. మతం అంటే ఒకటే అనుకుంటున్నాం మనం, 6 రకాలు ఉన్నాయి. అదేంటంటే బలమతం, ధనమతం, విద్యామతం, కులమతం, ఉద్యోగ మతం, యవ్వన మతం. ఈ 6 ఉన్నాయి. ఇది 6 అందరికీ ఉండాలని లేదు, 6 ఉండొచ్చు కూడా. అందరికీ 6 ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏదో కొంత మతం అయితే ఉంటుంది. అవునండి, కొంత మతం అయితే ఉంటుంది. ఆ మతం ఏదో మనం తెలుసుకోవాలి. ఓకే. సో బలమతం, బలము ప్లస్ మతము బలమతం. బలం అన్నది ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే, బలం కావాలి కదండి మనిషికి. సో అది ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. నీ ఆరోగ్యానికి మూలం ఏంటంటే బలమే. బలంగా ఉంటేనే ఏదైనా చేస్తాం. బలం ఉండడం అనేది నువ్వేదో ప్రదర్శనకు కాదు, నాకు ఇంత బలం ఉంది చూడు, నేను ఎవరినైనా కొడతాను, ఎవరినైనా చేస్తాను, 10 మంది రాండి అని మన సినిమా హీరోలు చేసినది కాదు అది. యాక్చువల్గా నీ రక్షణ కోసము, సంఘ రక్షణ కోసము, కుటుంబ రక్షణ కోసము, దేశ రక్షణ కోసం బలవంతులుగా ఉండాలి. కానీ ఇప్పుడున్న యువతలో బలం లేకుండా పోతోంది. కేవలం యాక్షన్ చూడ్డానికి బలంగా కనబడుతున్నారు కానీ నిజమైన బలం లేకుండా పోతోంది. అందుకే వివేకానందుడు చెప్పాడు, యువత బలంగా తయారు కావాలన్నాడు. ఎక్కడ బలంగా ఎక్కడ తయారవుతున్నాడు? తినే తిండి సరిగా లేదు, అన్నీ హోటల్ ఫుడ్డే. స్విగ్గీలో ఆర్డర్ చేస్తాడు, దాంట్లో ఆర్డర్ చేస్తాడు, పిజ్జా అంటాడు, బర్గర్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, దాని నిండా నానా చెత్త వేసి వాడు పంపిస్తాడు, అది తింటున్నారు. ఎంత ఘోరమైందంటే దానివల్ల ఏమీ రావడం లేదు, ఒక క్యాలరీస్ ఒకటి లావ్ అయిపోతున్నారు తప్ప నిజంగా నీకు బలం రావడం లేదు. ఆ సత్యం తెలుసుకోవడం లేదు, వేలు పెట్టేస్తున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలు మరీ ఎక్కువ తయారయ్యారు. సో వాళ్ళు కొంత జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ వయసులో ఉన్నాం కదా, కొద్దిగా తెలియదు అనుకుంటారు. ఇప్పుడు 35-40 దాటితేనే అనేక రోగాలు వస్తున్నాయి వాళ్ళకు, బికాస్ బలం లేదు మనిషిలో, తీసుకునే ఆహారం అట్లా ఉంది. సో ఇక్కడ బలం అనేది ఇతరులను కొట్టడానికో లేదా చూపించడానికో కాదు. నీవు బలవంతుడిగా ఉంటే నీ ఆరోగ్యం బాగుంటుంది. కానీ ఇక్కడ మదం తీసేయాలి, ఆ బలంలో బలం ఒక్కటే పెట్టాలి. కానీ నీకు తెలియకనే బలం వచ్చింది అంటే అవతలవాడు చిన్న ఏదో అన్నాడు కూడా నువ్వు కొట్టడానికి పోతున్నావు, దాన్ని బలమదం అంటారు. సో దాని నుంచి నువ్వు బయటికి రావాలి. లేకపోతే ఎంతకాలం ఉంటుంది ఈ బలం నీకు? ఒక 50 సంవత్సరాలకు ఉంటుందా, 55 ఉంటుందా? ఆ తర్వాత ఏమైపోతుంది? ఆ బలం పోయింది. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అంతవరకు విరవిగిన వాడు అప్పుడు నీ పరిస్థితి ఏంటి? వేస్ట్ అయిపోయిందిగా, ఆ మదం అంతా ఏమైపోయింది? సో అప్పుడు శత్రుత్వాలన్నీ ఏమైపోయాయి నీకు? ఆఖరిలో నీ అన్నీ చుట్టూ ముట్టుతాయి. ఈ బలం వదల నువ్వు ఏమేమి చేసావు అదంతా కూడా. అందుకే మనిషికి ఉండాల్సింది బలం మాత్రమే, మదం కాదు అనేది. ఓకేనా మాస్టర్స్? సో రెండవది, ఇది యాక్చువల్గా బలమదం మీద చాలా ఉంది, మనం కొద్దిగానే చెప్పుకున్నాము ఎందుకంటే టైం సమీపిస్తూ ఉంది. నెక్స్ట్ ధనమదం, దీన్నే ఐశ్వర్య మదం అంటారు. సో ఈ ధనం ఎక్కువైనా కూడా మనకు మదం పెరుగుతూ ఉంటుంది. మనం ప్రపంచంలో అన్నీ చూస్తున్నాం, అవునా? మనకు కొద్దిగా డబ్బులుంటే లెక్క లేకుండా మాట్లాడుతూ ఉంటాం. ఎక్కడైనా సరే మనకు సరైన గౌరవం ఇవ్వలేకపోతే మనకు తెలియకనే వాడికి ఎంత ఉందో నాకు అంతే ఉందయ్యా, వాడికి ఆ సీట్ ఇచ్చినావు నాకు ఎందుకు ఇవ్వలేదు నువ్వు అని మనకు తెలియకనే అన్ని చోట్ల పోటీకి పోతూ ఉంటాం. ఎందుకో ధనగర్వం. వాడికి 10 ఇండ్లు ఉన్నాయి, నాకు 15 ఉన్నాయి, ఏంటి ఇప్పుడు వాడు చెప్పింది నేను వినాలా అని అంటూ ఉంటారు. అవునా? ధనమదం ఇదంతా కూడా. ఎవరి దగ్గర ఎంత ఉన్నా ఎవరిది వాళ్ళది కాదు, అంతా వెళ్ళిపోయేదే. అవునా? అన్నీ వదిలేసి వచ్చాడు బుద్ధుడు. ఇంతకుముందు చెప్పుకున్నాం మన మలేషియా మహారాజు కథ, ఒక వ్యాపారస్తుడి కథ. అవునా? సో ఇవన్నీ కూడా ధనమదం నుంచి మనం బయటపడాలి. ఎంత తొందరగా బయటపడితే అంత సుఖమవుతుంది. విద్యామదం, నువ్వు ఎంత చదివావున్నది కాదు, విద్య పెరుగుతున్న కొద్దీ
నీలో వినయం పెరగాలి. నువ్వు ఎంత ప్రొఫెసర్ కావచ్చు, ఏమైనా కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఐఆమ్ సో అండ్ సో అని చెప్పు, మంచిదే. కానీ దానివల్ల నీకు మతం కనపడింది అనుకో, వేస్ట్ అయిపోతుంది జీవితం. విద్య నీకు ఎక్కడైతే ఉందో అక్కడ వినయం ఉంటేనే అది సరి అయిన విద్య. అలా కాలేదంటే నీకు విద్యామతం ఉన్నట్టే. సత్యసాయిబాబు ఏం చదివాడండి? షిర్డి సాయిబాబు ఏం చదివాడు? రామకృష్ణ పరమహంస ఏం చదివాడు? అక్కడ విద్య ఉందా? ఏ విద్య ఉంది వాళ్ళకు? అసలైన ఆధ్యాత్మిక విద్య ఉంది. మరి ప్రపంచంలో గౌరవింపబడలేదా వాళ్ళు? విద్యతో పాటు ఆ వినయం కూడా ఉంది వాళ్ళకు. ఎక్కడైతే విద్యానికి వినయం తోడైతే వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పరిస్థితులైనా గౌరవింపబడతారు. సో ఈ మదాన్ని తగ్గించుకోవడానికి ఏ విధంగా తగ్గించుకోవాలనేది కొన్ని చెప్తున్నా, కొంచెం శ్రద్ధగా వినండి. సో దానివల్ల మదం తగ్గే అవకాశాలు మనకు ఎక్కువ ఉంటాయి, మదం రాకుండా చూసుకునే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? చేస్తున్న పనుల్లో నేను చేస్తున్నాను అన్న కర్తృత్వ భావన లేకుండా నా ద్వారా జరపబడుతున్నాయి అన్న భావనతో ఉండాలి. నేను నిమిత్త మాత్రుణ్ణి అన్న భావన నీకుంటే ఆ మదం అనేది నీ దగ్గరికి చేరదు. నువ్వు చేసే పనుల్లో ఇతరుల మెప్పులను, అభినందనలను ఆశించకుండా ఉండు. ఆశించవద్దు. వాళ్ళే వచ్చి మీరు బాగా చేశారండి, బాగా చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు అని చెప్పారనుకో, ఓకేను. కానీ ఆ మెప్పు కోసమే నువ్వు పని చేయొద్దు, ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎవరి దగ్గర నుంచి ఏది కూడా. చేసిన పనులకు ఫలితం ఆశించకుండా ఉండు. మనకంటే ఇతరులు బాగా చేస్తున్నప్పుడు వాళ్ళను అభినందించాలి. ఈ అభినందించడం కూడా పుణ్యకార్యం. దానివల్ల ఏంటంటే మనలో ఈ అహంకారము, గర్వము లేకుండా ఉంటుంది. అరే ఎంత బాగా చేశారండి ధ్యానం, ఎంత బాగా చేస్తున్నారు, 4 గంటల సేపు 3.5 గంటల సేపు ప్రొద్దున కూర్చున్నారండి వింటూనే అని చెప్పాడు ఇంకో. సో అక్కడ ఏమవుతుంది, వాళ్ళలో ఒక ఆనందం కలుగుతుంది, అక్కడ గర్వం తెలెత్తదు. సో ఇట్లా ప్రతి చోట మనము ఎక్కడైతే మనకు బాగా అనిపించింది, బాగా చేశారంటే వెంటనే వాళ్ళకి వెళ్ళి ఆ విషయాన్ని చెప్పాలి. ఆ చెప్పడం వల్ల మనలో ఆ గర్వము, అహంకారం రాకుండా వాళ్ళను మెచ్చుకోవడము, మనల్ని మనము సర్దుకోవడం కూడా సరిపోతుంది. అందుకే ఎప్పుడు కూడా పత్రికారు వాళ్ళు ధ్యానం చేశారంటే వెరీ గుడ్ చప్పట్లు కొట్టండి అంటాడు. కారణం ఏంటంటే చేసిన గొప్ప పని అది. మంచి గుణాలు ఎప్పుడు ప్రశంసిస్తూ ఉండాలి. అది మంచిదైతే మనం కూడా ఆచరిస్తూ ఉండాలి. అప్పుడు అహంకారం మనకి రాదు. మన సిరి సంపదలు అన్నీ మన గత జన్మల పుణ్యాల వల్ల లభించాయన్న సత్యాన్ని ఎప్పుడు మరవకూడదు. అహంకారాన్ని, మమకారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ మసలుకుంటూ ఉండాలి. నేను నాది అన్నది పోతే భగవతత్వం అర్థమవుతుంది. సో అందుకే ఎప్పుడు కూడా మనం అందరిలో స్వచ్ఛంగా కలిసిపోతూ ఉండాలి. ఎంత పెద్ద మనిషి అయినా, ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత డబ్బున్నా, ఎంత అందమున్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత వైరాగ్యం ఉన్నా, ఎంత గౌరవం ఉన్నా, ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నా, అంతా చివరికి కాల్చడము, పూల్చడము జరగాల్సిందే. మరి దేనికయ్యా ఈ మదము, పొగరు, అహంకారము, గర్వము? ప్రతి నెలలో హాయిగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నదాంట్లో అనుభవిస్తుంటే చాలదా? ఇక ఆఖరిది మాత్సర్యం. ఇది ఆఖరిది, 6వది హర్షడ్ వర్గాలలో. ఇది చాలా భయంకరమైనది, చాలా భయంకరమైనది. మనమున్న స్థితిలో తృప్తి పడకపోవడం, ఇతరుల బాగును చూసి ఓర్వలేకుండా ఉండటాన్ని మాత్సర్యము, దీన్నే ఈర్ష్య, దీన్నే అసూయ అని కూడా అంటారు. ఇది మనకు ఉందా లేదా చూసుకోవాలి. ఇది మనకు వెంటనే అర్థం కాదు, ఇది సహజమేలే అనుకుంటూ ఉంటాము, కానీ సూక్ష్మంగా గ్రహించాల్సిందే. ఇది ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంత మైనసే ఉంటుంది, మనకు ప్లస్ అనేది ఉండదు, అంత మైనసే ఉంటుంది. అంతవరకు సాధించిన శక్తులు, శక్తి
డబ్బు అంతా కూడా వృధా అవుతుంది ఈ అసూయ వల్ల. ఇది మహా మంట, మహా అగ్ని, కాలిపోతాం మనం. కొందరైతే చాలా సందర్భాల్లో చూపుల ద్వారా, ముఖ కవలికల ద్వారా, మాటల ద్వారా కొంత ఈ ఈర్ష్యను అసూయను వ్యక్తపరుస్తుంటారు. కొందరు అలా బయటికి వ్యక్తపరచకుండా చాలా జాగ్రత్త పడుతూ నర్మగర్భంగా మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళకి అసూయ లేనట్టుగా, నువ్వు చాలా బాగా చేసావు అట్లా అట్లా. లోపలేమో కుత ఉడికిపోతూ ఉంటుంది, పైకి మాత్రము అలా నటిస్తూ ఉంటాం. సో ఇదన్నీ ఎవరికి తెలుస్తుంది? మనకు తెలుస్తుంది కదా అది నటన కాదా అన్నది. ఆ 17 మందికి తెలియదు అనుకో. 17 మంది ఎవరు? ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మనకు తెలియకనే 18 మంది చూస్తున్నారని. కెమెరాసు 18 కెమెరాలు, దాంట్లో 17 మనకు తెలియదు అనుకో. లాస్ట్ అంతరాత్మ అయితే మనకు తెలుస్తుంది కదా, మనం ఏం ఆలోచిస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఎట్లా నటిస్తున్నాము అనేది మనకు తెలుసు కదా. సో అదంతా రికార్డ్ కాబడుతోంది కదా. సో దాని దగ్గర ఫలానైతే నువ్వు అనుభవించాల్సిందే. సో ఇది కొన్ని సందర్భాల్లో ఈ మాత్సర్యము దంభంగా, దర్పంగా, ద్వేషము, పగ, స్వార్థంగా కూడా మారిపోతూ ఉంటుంది. అది ఏ రకంగా మార్పు చెందిందో తెలుసుకోవడం చాలా కష్టం, సర్వన జారిపోతూ ఉంటుంది. సో ఈ మాత్సర్యము, అసూయ అనేది అన్ని వయసుల వారికి, అన్ని వర్గాల వారికి ఉంటుందండి. అన్ని వయసుల వారికి ఉంటుంది. చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు, చచ్చే వరకు ఉంటుంది ఇదంతా కూడా. సో ఇది తెలుసుకోవాలి. దీన్ని అధిగమించిన వాళ్ళనే మహాత్ములు అంటాం. దీన్ని అధిగమించిన వాళ్ళనే మహాత్ములు అంటాం. వాళ్ళ దగ్గరికి మనకు వెళ్తేనే మనకు తెలుస్తుంది, ఆ వైబ్రేషన్స్ బట్టి ఆ ప్రేమతత్వం వస్తూ ఉంటుంది. సో ఇదంతా కూడా మనం తెలుసుకుంటుండాలి. ఎంత తెలుసుకోగలిగితే, ఎందుకంటే ఇంత సబ్జెక్టు మనము యాక్చువల్గా 2 సెషన్లు చెప్పడం చాలా కష్టం. అందుకే పుస్తక రూపంలో ఉంది కాబట్టి మీకు ఒక సులభమైంది, మీరు మళ్ళీ బుక్ కొని తెలుసుకోవడానికి. అవునా? సో ఈ పుస్తకాలన్నీ మన పిరమిడ్ స్టాల్స్లో ఎక్కడైనా చిక్కుతాయి. మీకు నెక్స్ట్ కర్తాల్లో కూడా చిక్కుతాయి, కావాలనుకుంటే తీసుకోవచ్చు అక్కడ. సో అందుకే ఈ మాత్సర్యం నుంచి మనం బయటపడాలి అంటే విద్యార్థి దశలో చాలా ఉంటుంది ఈ మాత్సర్యం, ఈ అసూయ అనేది. వాడికి మంచి మార్కులు వస్తున్నాయి, నాకు రాలేదు, నేను వాడిలాగే చదువుతున్నా, నాకెందుకు రాలేదు, ఇలా అన్నీ చాలా ఉంటాయి. పెద్దలు అదంతా గ్రహించాలా. వాడికి ఎందుకు వస్తుంది అంటే చెప్పాలా, రీజన్స్ చెప్పాలా. నాన్న వాడికి జ్ఞాపశక్తి బాగా ఉండొచ్చు, లేదా చదివే విధానం బాగా ఉండొచ్చు, నువ్వు కూడా అలా విధంగా చేస్తే సరిపోతుంది అని చెప్పకుండా ఇంకా వేరే రకంగా చెప్పామనుకో, వాడిపైన వాడు ఈర్ష్య పెంచుకుంటాడు, అసూయ పెంచుకుంటాడు, వాడిని కిందికి దించడానికి, చంపడానికైనా వాడు సిద్ధమైపోతాడు. అలా కాకుండా ఫస్ట్ వాడిని కలుసు, వాడిని అడుగు, వాడు ఏ విధంగా చదువుతున్నాడో చూడు, వాడితో ఫ్రెండ్షిప్ చెయ్యి, వాడు చదివే విధానం తెలుసుకో, నువ్వు ఆ విధంగా చదువు, నీకు మంచి మార్కులు వస్తాయి. సో మంచి వాళ్ళతో, అటువంటి బాగా చదువుకున్న వాళ్ళతో నువ్వు స్నేహం చేయి, నీకు ఆ లక్షణాలు వస్తాయి అని మనం ఎంకరేజ్ చేయాలి. మనం అలా చేస్తున్నామా లేదని చూడాలి. అలా లేకపోతే విద్యార్థులు చిన్న వయసు నుంచే ఈర్ష్య అసూయలతో మాడిపోతుంటారు. అవునా? అందుకే ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనం తెలుసుకుంటూ ఉండాలి. ఈ ఈర్ష్య అనేది ఏ స్థాయిలో ఉంది అంటే ఒక చిన్న కథ ద్వారా చెప్పి నేను ఇది ముగిచ్చేస్తాను. ఓకే, ఇది కూడా, ఈ కథ కూడా విద్యా ప్రకాష్ నిగర్ స్వామి చెప్పారు. సో వారికి ఒకసారి మళ్ళీ ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుకుందాం చప్పట్ల ద్వారా. ఒక ఊర్లో 2 శత్రువులు ఉన్నారు. వాళ్లకు ఎప్పుడు ఒకరిని చూస్తే ఒకరికి పడదు, ఎప్పుడు కొట్లాడుకోవడమే, రోడ్లో పోతూ చూసుకున్నా కూడా ఏదో ఒకటి కొట్లాడుకోవడమే. సో అలాంటి వారు ఒకరి బాగు చూసి ఎప్పుడు ఓరవలేకుండా ఉన్నారు. సో ఒకడు ఏం చేశాడు వాళ్ళల్లో, అట్లా కాదు, వాడిని ఏదో చేయాలంటే నాకు కొంత శక్తి కావాలా, నేను తపస్సు చేసి వాడిని ఏదో చేయాలనుకున్నాను అని చెప్పేసి వాడు ఒక ఊరికి దూరంగా వెళ్ళి ఒక నిర్జన ప్రదేశంలో తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ విషయం రెండో వాడికి తెలిసింది. సో వాడైనా చేసేది నేనెందుకు చేయలేని చెప్పి వాడు కూడా ఇంకో పక్కకు వెళ్ళి వాడు తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అసూయలో కూడా వాడు తపస్సు చేస్తే అంటే వాడికి అంటూ పట్టుదల వచ్చింది. మళ్ళీ ఈ రాక్షస గుణంలో ఉన్న గుణాలే ఇవన్నీ, శత్రువులు కదా ఇవన్నీ కూడా మనకు. సో పట్టుదల కూడా అట్లే ఉంటాయి, అట్లా పట్టిస్తాయి, మనల్ని పట్టి పీడిస్తాయి. చేయడం మొదలుపెట్టారు, చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏ వివరం కావాలో కోరుకొని ఆయన అన్నాడు. స్వామి,
నాలాగే ఇంకోడు ఆ పక్క ధ్యానం చేస్తున్నాడు, తపస్సు చేస్తున్నాడు. వాడు ఏమి కోరితే, వాడికి ఏమిస్తే నాకు అది రెండింతలు ఇవ్వు అన్నాడు. వాడు ఏమి కోరితే, వాడు ఏమిస్తే దానికి రెండింతలు నాకు ఇవ్వు అన్నాడు. సరే అన్నాడు. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత, స్వామి వాడేం కోరినాడు అన్నాడు. వాడేం కోరలేదు నాయన, నీకు ఏది ఇస్తే అది రెండింతలు ఇమ్మన్నాడు అన్నాడు. అట్లనా, నాకు ఒక కన్ను పోగొట్టు స్వామి అన్నాడు. యాక్చువల్గా మొదటి వాడికి ఏమైనాయి, 2 కళ్ళు పోయాయి. అంటే ఈ అసూయ తన్ను తాను నష్టపోయినా పర్వాలే, కోల్పోయినా పర్వాలే, నాశనమైనా పర్వాలే, అవతల వాడు మాత్రం బాగుపడకూడదు. అవునా అండి? చూడు ఎంత భయంకరంగా ఉంటుందో ఈ అసూయ అనేది, ఆశ్చర్యం అనేది. ఎప్పుడైనా సరే మనకు చేత కాక ఏదో కారణాల వల్ల వాడు మనకంటే ముందుకు పోతున్నాడు అనుకో, సో అటువంటి వాళ్ళతో స్నేహం చేయాలి, సంతోషపడాలి వాళ్ళని చూసి. ఏదోలబ్బా వాడు పుణ్యఫలము, వాడన్నా ముందుకు పోతున్నాడు, నేనైతే పోలేకపోతున్నాను, పుణ్యమూర్తి పోనీలే అనుకున్నావు అనుకో, నీకు కొంత కర్మ తగ్గిపోతుంది, భారం తగ్గుతుంది. సో నీ చుట్టూ ఆ వైబ్రేషన్స్ ఏర్పడతాయి, నీకు కూడా సహాయం చేసేవాళ్ళు ముందుకు వస్తుంటారు. అవునా? సో ఇదంతా కూడా ఈ అరిషడ్ వర్గాలను జయించడం అన్న ఆఖరి టాపిక్ మాశ్చర్యం గురించి చెప్పడం జరిగింది. సో ఇక్కడతో అరిషడ్ వర్గాలు అన్న టాపిక్ను మనము కొద్దిగా తెలుసుకున్నాము. అంటే పూర్తిగా కాదు, పూర్తిగా చెప్పడం చాలా కష్టం. ఇక్కడ 210 పేజీలు ఉంది మొత్తము. ఓకే. సో ఈ అవకాశాన్ని కలిగించిన పిరమిడ్, విఘ్నేశ్వర పిరమిడ్ సొసైటీకి, కృష్ణమోహన్ గారికి, రంగనాథ్ రెడ్డి గారికి, రవి గారికి, సాయి గారికి, సొసైటీకి, పత్రిజీ గారికి, పిఎంసీని ఇప్పుడు ఈ ప్రోగ్రాం అంతా షూట్ చేసిన కాళిదాస్ గారికి ధన్యవాదాలు, పాదాభివందనాలు.